Hi, this is Priya. Welcome to Today 9 News. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది అని, ఇది ఒక మంచి ఆలోచన అని, ప్రతి ఊరు, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి అని కూటమి ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది అని, ఇది ప్రతి నెల 3వ శనివారం తప్పనిసరిగా కార్యక్రమాన్ని అధికారుల సమక్షంలో గ్రామాల్లో శుభ్రం చేయడం జరుగుతుంది అని, ప్రతి గృహిణి తన సొంత పనిగా భావించి పరిసర ప్రాంతాలను శుభ్రపరంగా ఉంచుకోవాలన్నారు. గత ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను వేయడం జరిగింది అని, ఈరోజు అలాంటి దాన్ని పక్కన పెట్టి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకురావడం, దానివల్ల ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి మండలం శుభ్రపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా వంతు కృషి ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనేటువంటి ఒక మంచి క్యాప్షన్స్తో ఈరోజు రాష్ట్రం అంతా కూడా పరిశుభ్రంగా, ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. నెలలో 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో చేపట్టాలని ఎన్డీఏ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఈరోజు ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారంగా ఈరోజు పోలవరం కాన్స్టిట్యున్సీలో బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఇది అవేర్నెస్ కల్పించడానికి మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో, స్టాఫ్స్ ఆధ్వర్యంలో, జనసేన టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమ ర్యాలీని నిర్వహించి ప్రతి ఒక్కరిలో వాళ్ళ కుటుంబంలో, లేక వాళ్ళ ఇంట్లో, లేకపోతే చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి, ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉండాలి, మన రాష్ట్రాన్ని శుభ్రంగా ఉంచే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో చెత్త మీద కూడా పనిచేసేటువంటి ఎన్నో అసంఘటిత కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించి ప్రతి ఒక్క ఏదైతే గృహిణులు కానీ, లేకపోతే సమాజం పట్ల అంకిత భావం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పంచాయతీకి సంబంధించి, గ్రామానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళాలని మా ఎన్డీఏ కూటమి తరఫున మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో మేము నిర్వహించడానికి అధికారులు, అలాగే యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడా దీని మీద సన్నద్ధమయ్యి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కల్పించడానికి ముందుకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అలాగే వారికి కూడా మా పోలవరం నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొంజల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుడతాం. దాన్ని అందులో భాగంగా మన కాన్స్టిట్యున్సీలో చిర్రి బాలరాజు గారు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు ఉపనేతగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఓపెన్ చేయడం, అందులో మేము అందరం కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపడుతూ ఉన్నారు. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. దీన్ని పారిశుద్ధ్యం అంటే అందరికీ తెలుసు, పారిశుద్ధ్యం ఎంత అవసరమో, మన రాష్ట్రంలో ఎంత అవసరమో అనే దాని మీద ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దీంట్లో యువత కానీ అందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని పొడి చెత్తని, అలాగే తడి చెత్తని కూడా వేరు చేసే విధానాన్ని కానీ, అలాగే దీంట్లో ఏ రకంగా మనం చెత్తని రీసైకిల్ చేయాలనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు టూరిస్ట్ ప్లేసులు కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, ఎంత పెద్ద దేశంలో, ఎంత పాపులేషన్ ఉన్న దేశంలో ప్రపంచం ఎక్కడ తిరిగి వచ్చినా పారిశుద్ధ్యత లేనటువంటి దేశంగా మనం గుర్తించబడుతున్నాం. దీన్ని మన అందరం కూడా గమనించాలి. మనం బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్క పౌరుడు కూడా మన యొక్క ప్లాస్టిక్ నివారణ కానివ్వండి, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మన యొక్క పరిసరాలను కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యతని మనందరం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి నెల 3వ శనివారం నాడు బాధ్యతగా కొంతమంది వాలంటీర్గా కూడా మనం వర్క్ చేసి ఈ యొక్క పారిశుద్ధ్యాన్ని
మేము ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.